ప్రభు బలలో ఈ రెండో అంశం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అండి. మత్తయి 26వ అధ్యాయము 26వ వచనంలో కూడా ప్రభు బల గురించి క్లియర్గా ఉంటుందండి. ప్రభు యొక్క బలను మనం అయోగ్యంగా తీసుకోకూడదు. మనం బల్ల తీసుకుంటే పాపము చేస్తామోనని భయపడుతుంటాము. నాకెందుకు ఈ గొడవ అని చాలామంది ఆలోచిస్తుంటారు, తీసుకోవడానికి ఇష్టపడరు. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో, కొంతమంది కొన్ని సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వస్తా పోతా చేస్తూ ఉంటారు. కానీ దేవుడి యొక్క బల్ల తీసుకోవడానికి వచ్చేటప్పుడు నీవు ఎందుకు సంశయిస్తావు? అంటే నీవు పడిపోతావని, నీలో సజీవుడైన దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావు. ప్రియులరా, ఈరోజు గమనించండి ప్రియులరా, నిజంగా ప్రభు బల్ల అనగా చాలా పవిత్రమైన కార్యం అండి. అది కొత్త నిబంధనలో దేవుడిగా ఆజ్ఞగిచ్చి పాటించమన్నాడు. ప్రభు వల్ల మనం తీసుకోకపోతే మనకి ఏదైనా నష్టమే. ఆయన ఆజ్ఞగిచ్చి పాటించమన్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను బలహీనతల నుంచి బలవంతుడిగా చేసే ఒక ధన్యత ప్రభు యొక్క బలలో ఉంటుంది. అలాంటి కృప నీకు నాకు ఇచ్చాడండి దేవుడు. ఎందుకంటే ప్రభు బలను మనం తీసుకోకపోతే మనకి ఏమైనా నష్టమా, అది మనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూసుకున్నట్లయితే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. హల్లెలూయా. ఎందుకని చెప్తున్నానంటే, ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగకపోతే మనకి జీవజలం అనేది ఉండదు. జీవము గలవారు కాదు అంటే మనం బ్రతికి ఉన్నవారు కాదు. క్రీస్తు యందు మనం బ్రతికి ఉన్నవారము కాదు. నువ్వు దేవుడి సన్నిధానికి వచ్చి పాటలు పాడి గొంతు చించుకోబోయి అరిసినా కూడా నువ్వు ప్రభు యొక్క బలలో పాల్గొనకపోతే, నేను పాపం చేస్తున్నాను, నేను పాపంలోనే ఉన్నాను, పాపంలోనే బ్రతుకుతున్నాను అనే తప్ప నీకు నా దేవుడు నన్ను మార్చిండు, ఆయన నా కోసము కల్వరిగిరిలో మరణించి తిరిగి లేచి మృత్యుం చేయడానికి ఆయన మిగిలాడు అనే ఒక ఆలోచన నీలో ఉన్నట్లయితే ప్రియులారా, నువ్వు ప్రభు బలారాధనలో పాల్గొంటావు. ప్రభు బలారాధన ఎంతో జీవము గలది, అది సజీవమైనది, దానికి అంత శక్తి ఉంటుందండి. ఎందుకంటే ప్రియులారా, ప్రభు బల్ల ఎవరైతే తీసుకోలేకపోతారో వాళ్ళకి నిత్య జీవము లేదు. నిత్య జీవము అంటే ఇక్కడ ఉండేది కదండి, నిత్య జీవము అక్కడ ఉంటుందండి. నిత్య జీవము లేదు. నీవు ప్రభు యొక్క బల్ల తీసుకునేటప్పుడు కూడా ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ నువ్వు పాపనికి అవసరం లేదండి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుంటే నీకు అది మొత్తం క్లియర్ కట్గా తెలిసిపోద్దండి. అప్పుడే మనం పశ్చాత్తాపంతో ప్రభు ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటామండి ప్రియులారా. ఎందుకంటే ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియులను గమనించండి, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది తాగాలి. నువ్వు పరీక్షించుకో, నిన్ను పరిశీలించుకో. నువ్వు ప్రభు ఎంతవరకు పరిగెత్తున్నావు, నువ్వు ప్రభు దగ్గరికి ఎంత దగ్గరలో ఉన్నావో, ఇది నువ్వు ఆత్మీయ పరిశీలన చేసుకొని నువ్వు దేవుడి యొక్క వైపు ఉండండి. నీకు దేవుడు ఎందుకు నీకు మేలు చేయడు? మంచి కార్యములు చేస్తాడు. ప్రియులారా, గమనించండి, బల్ల తీసుకునేటప్పుడు నీ ఆత్మీయ స్థితిని కూడా పరీక్షించుకోవాలి. చేయకూడని పాపాలు చేసినానని క్షమించమని అడిగి, చేయకూడని పాపాలు చేశారని క్షమించమని అడిగి, మొదటిసారే నీ పాపము అక్కడ అయిపోవాలి. అదే అవకాశం పునరావృతం కావకూడదని కాదు ప్రభు ప్రియ చెప్తుంది. ప్రతిసారి దేవుడు పాపం చేస్తే క్షమిస్తామని కాదు. ప్రతిసారి నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమించాలని కాదండి. నీ పాపమును, నీ శాపమును తొలగించబడాలంటే ప్రియులారా, నీవు పరీక్షించుకొని నీ జ్ఞాపకం చేసుకోవాలండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం చూసుకోండి. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము, మన పాపములను మనమే అప్పుడే మనము ఆ రొట్టె తీసుకోవాలి, తన
రక్తమును త్రాగాలి ప్రభా. ఎందుకంటే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. నిజంగా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల ప్రభు యొక్క మరణాన్ని నీవు నేను మరణించే వరకు ప్రతి క్రైస్తవుడే చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభు యొక్క మరణాన్ని ఈ లోకానికి ప్రకటించడమే నిజమైనటువంటి దేవుడిని మనం ఎరిగినట్టు వారం అవుతాం ప్రియస్తులారా. అది గమనించుకోండి. దేవుడు చేసినటువంటి త్యాగమును ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట వందనములు. బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని కొన్ని సంవత్సరాలైనా కూడా ప్రియులరా మీరు ఎందువల్ల తప్పిపోతున్నారో, ప్రభు బల్లలో ఎందుకైతే మీరు పాల్గొనలేకపోతున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఇక మీదట అయితే మీరు దేవుడి యొక్క ప్రేమను పొందుకోండి. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు, కానీ అందరూ పాపం చేస్తున్నారు, కానీ ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులరా మీరు అది గుర్తుపెట్టుకొని ఇక మీదటైనా సరే మీ తప్పులు సరిచేసుకొని ఆయన ఎదుటి మీరు సాగిలపడి ఇక మీదట ఏ దోషము ఏ పాపము మనలో లేకుండా ఆలోచన ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఇతరులను మనం గాయపెట్టున్నా సరే, మన బంధుమిత్రులను కానీ రక్త సంబంధికులను కానీ ఎవరినైనా సరే మనం ఇబ్బంది పెట్టున్నా కూడా ప్రియులరా నువ్వు ఇక మీదట అది వదిలేసి నువ్వు ఎవరికైనా ఒక క్రైస్తవుడిగా ఇతరులకి నువ్వు నీ డబ్బుని అధిక వడ్డీకి ఇస్తున్నా అలా అంటే ఆలోచన ఉంటే ఈరోజు నుంచి తీసే నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదని ప్రభువారు చెప్పినారు ప్రియులరా. ఎందుకంటే ఇతరుల యొక్క కష్టాజితాన్ని నువ్వు తినకూడదు ప్రియులరా. ఎందుకంటే దేవుడు చెప్పినాడండి, మద్యము కానీ ఎటువంటి నీకు చెడు అలవాట్లు ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి స్వతంత్రించుకోలేవు. బల్లారాధనలో పాల్గొనేటప్పుడు నువ్వు పవిత్రపరచబడి ఉండాలి. నువ్వు కూడా ఇతరులు కూడా ఆశపడి ఇతరుల యొక్క కష్టాన్ని నువ్వు దోచుకునేవారిగా కాకుండా ప్రభు యొక్క ప్రేమను నీలో నింపుకోవాలనేది ఈ యొక్క ప్రభు యొక్క బల్ల ఆరాధనలో ఈ వాక్యము మనకి నీకు నాకు అందరికి ఇచ్చే సందేశం. ఆమెన్.